స్టోరీ చిలుక కథ చెప్పవా? హలో పిల్లలు, ఇవాళ మీ టీచర్ గురించి మాట్లాడుకుందామా? మీ స్కూల్లో మీ ఫేవరెట్ టీచర్ ఎవరు? ఓహో, మరి మీ ఫేవరెట్ టీచర్కి మీరేనా ఫేవరెట్ స్టూడెంట్? కొంతమంది అవునంటారు, కొంతమంది కాదంటారు. ఒక టీచర్కి ఒక స్టూడెంట్ ఫేవరెట్ స్టూడెంట్ అవ్వాలంటే ఆ స్టూడెంట్ ఏం చేయాలి? ఇవాళ ఆ విషయమే చెప్తాను, వింటారా? అనగనగా ఓ గురువుగారు ఉన్నారు. ఆయన ఒక గురుకులం నడిపేవారు. గురుకులం అంటే ఇంటి దగ్గరే స్కూల్ అన్నమాట. కానీ మళ్ళా సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ రేపు పొద్దున వస్తాను టీచర్ కాదు. ఒకసారి గురువు గారి దగ్గరికి వెళ్తే ఒక 5 years 6 years ఆయన దగ్గరే ఉండి అన్నీ నేర్చుకుని అప్పుడు వచ్చేవారనమాట ఇంటికి. అలా గురువు గారి దగ్గర గురుకులంలో చాలామంది విద్యార్థులు ఉండేవారు. ఈ విద్యార్థులందరూ నేనంటే గురువుగారికి ఇష్టం అనుకుంటూ ఉండేవారు. గురువుగారంటే అందరికీ ఇష్టమే, చాలా మంచి గురువుగారు అయినా. వాళ్ళకి ఎక్కువ హోంవర్క్స్ ఇచ్చేవారు కాదు. వాళ్ళకి ఏమైనా అర్థం కాకపోతే దగ్గర కూర్చోబెట్టుకుని చెప్పేవారు. అన్ని రకాల విద్యలు నేర్పించేవారు. ఒకసారి విద్యార్థులందరిలోనూ ఒక చిన్న డిస్కషన్ స్టార్ట్ అయింది. మన గురువు గారికి ఎవరబ్బా ఫేవరెట్ స్టూడెంట్ అని. మన క్లాస్లో కూడా అవుతూ ఉంటాయి కదా ఇలాంటివి, అలా అన్నమాట. అయితే 3 పేర్లు మాత్రం బాగా గట్టిగా వినిపిస్తున్నాయి. గురువు గారికి మోహన్ అంటే చాలా ఇష్టం రా అన్నారు కొంతమంది. లేదు రేవంత్ అంటేనే గురువుగారి ఫేవరెట్ అన్నారు కొంతమంది. లేదు మురారి అంటే గురువుగారికి చాలా ఇష్టం, ఏ విషయం ఉన్నా మురారీనే కదా అడుగుతారు గురువు గారు అన్నారు కొంతమంది. ఇంతకీ గురువు గారికి ఎవరు ఇష్టమై ఉండొచ్చు? మొదటివాడు మోహనా, రెండవవాడు రేవంతా, మూడవవాడు మురారియా? ఈ విషయం తెలుసుకోవాలనుకున్నారు విద్యార్థులందరూ. ఇంకెందుకు ఆలస్యం, గురువుగారినే అడిగేశారు. గురువుగారు, ఇంతమంది విద్యార్థులు ఉన్నాం కదా, మా అందరిలోనూ మీకు బాగా ఇష్టమైన విద్యార్థి ఎవరు అని. గురువుగారు ఒక చిన్న నవ్వు నవ్వి, నాకు అందరూ ఇష్టమేనర్రా, మీరందరూ నా పిల్లల్లాంటి వాళ్ళు, మీలో ఒకళ్ళు ఇష్టం ఒకళ్ళు లేకపోవడం ఏమిటి అన్నారు. అలా కాదు గురువుగారు, మాకు తెలుసు మీకు మేమందరం ఇష్టమే అని. కానీ మాలో ఒక్కళ్ళ పేరు చెప్పాల్సి వస్తే ఎవరి పేరు చెప్తారు? మోహన్ పేరా అని అడిగాడు ఒక విద్యార్థి. లేదు రేవంత్ అన్నారు కొంతమంది. కాదు మురారి అన్నారు కొంతమంది. గురువుగారు ఈ 3 ముందుకు పిలిచారు. మోహన్, రేవంత్, మురారి, 3 ముందుకు రండి అన్నారు. వాళ్ళ 3కి కూడా వాళ్ళలో గురువు గారికి ఎవరైతే ఫేవరెట్ స్టూడెంటో తెలుసుకోవాలనుంది. గురువుగారు ఏం చెప్తారని అందరూ వెయిట్ చేస్తున్నారు. మీ 3 నాకు ఇష్టమేనర్రా, మీ 3 కాదు ఇక్కడున్న అందరూ నాకు ఇష్టమే అన్నారు గురువుగారు. ఎలాగోలా మోహనే నోరు తెరిచి గురువుగారిని అడిగాడు. మేమందరం ఇష్టమే అయినా మా 3లో మీరు ఒక పేరు చెప్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది గురువుగారు అన్నాడు. సరే, మీరు ఇంత ఇలా అడుగుతున్నారు కాబట్టి మీ 3కి ఒక చిన్న పందెం పెడతాను. ఆ తర్వాత మీ 3లో ఎవరు నాకు బాగా ఇష్టమో చెప్తాను. మరి నేను ఒకళ్ళ పేరు చెప్పాక మిగిలిన 2 బాధపడకూడదు, సరేనా అన్నారు గురువుగారు. బాధపడం, మేమందరం స్నేహితులమేగా అనుకున్నారు. ఇంతకీ పందెం ఏంటంటే, పక్కన ఒక అడవి ఉంది. ఆ అడవిలోకి ఒక 1 నెల రోజుల పాటు వెళ్ళి మీకు దొరికిన అత్యంత విలువైన వస్తువును మీరు వెనక్కి తీసుకొచ్చి చూపించాలి అన్నారు గురువుగారు. అనుకున్న ప్రకారమే వాళ్ళు 3 అడవిలోకి వెళ్ళారు. 3 డైరెక్షన్స్లో వెళ్ళారు. ఒక 1 నెల రోజుల తర్వాత 3 ఒక చోట కలుసుకున్నారు. అక్కడి నుంచి గురువుగారు ఊరికి వెళ్ళడానికి కొంచెం నడక దూరం ఉందన్నమాట. కలుసుకున్న వెంటనే ఒకళ్ళనొకళ్ళు చూసుకుని బాగున్నావా అని పలకరించుకున్నారు. మరి వాళ్ళందరూ చాలా కాలం నుంచి ఒకే చోట పెరుగుతున్నారు కదా, వాళ్ళందరూ చాలా మంచి ఫ్రెండ్స్ అన్నమాట. మొదట మోహన్ అడిగారు, మోహన్ నువ్వు ఏ వస్తువు తీసుకొచ్చావు గురువుగారికి చూపించడానికి అని. మోహన్ తన చేతి సంచిలోంచి ఒక చాలా అందమైన ఒక రౌండ్గా ఉన్న బాల్ చూపించాడు. ఇదిగో నేను ఈ బంతి తీసుకొచ్చాను. మనం ఎవరి గురించైనా మనసులో తలుచుకుని ఈ బంతిలో చూస్తే వాళ్ళు మనకు కనిపిస్తారు అన్నాడు
అన్నాడు మోహన్. అబ్బా, ఎంత బాగుందో! మరి నువ్వేం తెచ్చావు రేవంత్ అని అడిగారు రేవంత్ని. రేవంత్ తన చేతి సంచిలోంచి ఒక తివాసీ చూపించాడు. కార్పెట్ అన్నమాట. ఈ తివాచీ మీద కూర్చుని మనం ఎక్కడికి వెళ్ళాలని చెప్తే అక్కడికి ఇది రివ్వుమని తీసుకెళ్ళిపోతుంది మన్ని అని చెప్పాడు రేవంత్. మురారి, నువ్వేం తీసుకొచ్చావు అని అడిగారు మురారిని. ఇదిగో ఈ దానిమ్మ పండు తెచ్చాను అన్నాడు తన సంచిలోంచి దానిమ్మ పండు చూపించి. ఏంటి, దానిమ్మ పండా అన్నారు మిగిలిన ఇద్దరు. నాకు ఒక దేవకన్య కనిపించిచ్చింది. ఈ దానిమ్మ పండు తింటే ఎలాంటి అనారోగ్యమైనా తగ్గిపోతుంది అన్నాడు మురారి. సర్లే చెప్పావు, దేవకన్య కనిపించిచ్చిందే అంటూ నవ్వుకున్నారు మోహన్, రేవంత్. సరే, ఎవరిని చూద్దాం ముందు నీ బంతిలో అని అడిగాడు రేవంత్. ఎవరినో ఎందుకు, గురువు గారినే చూద్దాం, దండి ముగ్గురం గురువుగారిని తలుచుకుని ఇందులో చూద్దాం అంటూ ముగ్గురు గురువుగారిని తలుచుకుని బంతిలో చూశారు. చూడబోతే గురువు గారు చాలా డల్గా కనిపించారు. పక్కనున్న విద్యార్థులు కూడా అలాగే డల్గా కూర్చుని ఉన్నారు. ఎందుకు వీళ్ళు ఇంత డల్గా ఉండుంటారు? మనకి ఈ వస్తువులోంచి వినిపిస్తుందేమో, విందాం రండి అంటూ చెవి దాన్ని పెడితే వాళ్ళకి లైట్గా మాటలు కూడా వినిపిస్తున్నాయి. పాపం గురువుగారు భార్య కొంట్లో బాగుండలేదు కదరా, ఎన్ని రోజులైందో మంచం మీద పడుకుని, పాపం ఎలాగో ఏంటో అనుకుంటున్నారు. అయ్యయ్యో, గురువుగారు భార్య కొంట్లో బాగుండలేదా, ఇప్పుడు ఎలాగా అనుకుంటుంటే మూడోవాడు మురారి అన్నాడు, నా దగ్గర ఈ దానిమ్మ పండు ఉంది కదా, ఇది మనం తీసుకెళ్ళి ఆవిడికి ఇద్దాం, ఆవిడ వెంటనే కోలుకుంటారు అన్నాడు. సరే, ఎలా, ఇప్పటికిప్పుడు బయలుదేరినా మనం అక్కడికి వెళ్ళేసరికి ఆలస్యం అయిపోతుంది అనుకున్నారు ముగ్గురు. వెంటనే రేవంత్, నా దగ్గర ఈ తివాచీ ఉంది కదా, పదండి ముగ్గురం దీని మీద కూర్చుని వెళ్దాం అంటూ ముగ్గురు తివాచీ మీద కూర్చుని గురువు గారింటికి చాలా వేగంగా వెళ్ళిపోయారు. వెళ్తూనే గురువు గారు వీళ్ళ ముగ్గురిని చూసి ఒక నిమిషం చాలా ఆశ్చర్యపడ్డారు, చాలా ఆనందపడ్డారు. కానీ అంతలోనే తన భార్యకు బాగుండలేదని కొంచెం విషాదంగా కూర్చున్నారు. అప్పుడు మురారి, గురువుగారు, ఈ దానిమ్మ పండు మనం గురుపత్నికి పెడదాం, ఆవిడ వెంటనే కోలుకుంటారు అంటూ ఆ దానిమ్మ పండుని మురారి లోపలికి తీసుకెళ్ళాడు. కొన్ని గింజలు వలిచి ఆవిడ నోట్లో పోయగానే ఆవిడ కళ్ళు తెరిచి అటు ఇటు చూడటం మొదలెట్టింది. ఇంకొన్ని గింజల తర్వాత ఆవిడికి లేచి కూర్చునేంత ఓపిక వచ్చింది. మొత్తం పండంతా తినేసరికి పూర్తి ఆరోగ్యవంతురాలా అయిపోయింది. అందరూ చాలా సంతోషించి మురారికి చప్పట్లు కొట్టారు. అందరూ భోజనాలు చేసి కూర్చున్నాక ఇంతకీ గురువుగారు ముగ్గురు తెచ్చిన వస్తువుల్ని చూసి ఎవరు తనకిష్టమైన విద్యార్థులు చెప్తానన్నారే, ఎవరి పేరు చెప్తారబ్బా అని మాట్లాడుకోవడం మొదలెట్టారు మిగిలిన విద్యార్థులందరూ. మురారి తెచ్చిన పండు వల్లే అమ్మ బతికింది కాబట్టి మురారియే గొప్పవాడు అన్నారు కొందరు. లేదు లేదు, అసలు ఆవిడికి బాగుండలేదని మోహన్ బంతిలోంచే కదా చూశారు, అందుకని మోహనే గొప్పవాడు అన్నారు కొందరు. లేదు లేదు, రేవంత్ తివాచీ లేకపోతే ఇంత దూరం ఎలా వచ్చుండేవారు, రేవంతే గొప్పవాడు అన్నారు కొందరు. మళ్ళీ సమస్యని గురువుగారి దగ్గరికి తీసుకెళ్లారు. గురువుగారు, ఇప్పుడు ఈ ముగ్గురులో మీకెవరిష్టమో చెప్పాల్సిందే మీరు అన్నారు. గురువుగారు కాస్త ఆలోచించి ముగ్గురిని పక్క పక్కన కూర్చోమన్నారు. మోహన్, నువ్వు తెచ్చుకున్న బంతి ఇంకా నీ దగ్గర ఉందా అని అడిగారు. ఉంది గురువుగారు అన్నాడు మోహన్. రేవంత్, నీ తివాచీ ఇంకా నీ దగ్గర ఉందా అడిగారు గురువుగారు. ఉంది గురువుగారు అన్నాడు రేవంత్. మురారి, నువ్వు తెచ్చుకున్న దానిమ్మ పండు ఇంకా నీ దగ్గర ఉందా అడిగారు గురువుగారు. లేదు గురువుగారు, నేను అది అమ్మకు పెట్టేశాను కదా అన్నాడు మురారి. చూడండి నాయన, నాకు మీలో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఏ రోజూ లేదు, కానీ ఈరోజు మురారి చేసిన పని చాలా మెచ్చుకోదగ్గ పని. తను తెచ్చుకునే ఏకైక వస్తువన్న ఆ దానిమ్మ పండు తన కోసం తాను ఆలోచించుకోకుండా గురుపత్నికి పెట్టాడు. కాబట్టి ఇవాళ నేను మురారినే నాకు అందరికన్నా ఇష్టమైన విద్యార్థిగా ప్రకటిస్తున్నాను అన్నారు. ఆయన చెప్పిన విషయాన్ని అందరూ ఒప్పుకుని చప్పట్లు కూడా కొట్టారు. చూసారా పిల్లలు, మన స్కూల్లో కూడా మన టీచర్కి అందరికన్నా ఎవరిష్టమో తెలుసా? అందరికీ హెల్ప్ చేసి అందరితోనూ ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళంటేనే ఇష్టం. మీరు కూడా అలా ఉంటారు కదూ. స్టోరీ కంచికి, చిలక ఇంటికి.
మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.